అందరికీ అద్భుతమైన ప్రేమ కథల్ని మనందరికీ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అందంలో ఆవిడ 100% అనమాట. యాక్టింగ్ లో ఆవిడ సూపర్ పర్ఫెక్ట్ అనమాట. అందులోనూ తెలుగు మాట్లాడడంలో అదిరిపోతుంది అనమాట. సో మోస్ట్ టాలెంటెడ్ అండ్ ద మోస్ట్ గార్జియస్ లేడీ. అండ్ ఇప్పటికి ఈ చిత్రంతో 50 అంటే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకొని ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక ధోని లాగా ముందుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇలానే ఆవిడ సెంచరీ కూడా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ అంజలి గారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఫోటో ఆఫ్ తర్వాత మనం మాట్లాడదాం. ఇంకా రోజుల హెడ్ వస్తుంది. చెప్పు ఏదో అలాగే యాదవరాజును జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న గణేష్ నగర్ మళ్ళీ వచ్చింది. సరే చేస్తున్నాను అందరూ టికెట్ పోటేస్తున్నాను. అన్న ఒకసారి జరుగు అన్న, కొంచెం మీరు కూర్చుంటే మేము తీసుకుంటాం. టైట్గా అన్న అన్న రే ముఖేష్ జర్రా రెడీగా సార్ రెడీ అరే రే కావేరి సార్ రెడీ రెడీ అయిపోతే ఓకే చెప్పండి. వస్తుంది మైక్స్ మీ దగ్గర కూడా వస్తుంది, కెమెరాలు మీ వైపు కూడా తిరుగుతాయి. అప్పుడు కూడా ఇదే ఎనర్జీని క్యారీ చేయండి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఓకే, మైక్ ఇవ్వండి అమ్మా. ఇంకొకటి ఫస్ట్ యాదవరాజుతో మొదలు పెడదాం అనిపిస్తుంది, ఎందుకంటే లేట్గా పిలిచాం కాబట్టి. యాదవరాజు స్టెల్లా గురించి కాకుండా గీతాంజలి మళ్ళీ వచ్చింది గురించి చెప్పు. సో అందరికీ హాయ్. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సార్ కోన వెంకట గారికి, సార్కి అండ్ అన్న శివన్నకి థ్యాంక్ యూ సో మచ్. సారీ నేను అందంగా ఉంటానని తెలుసు కానీ మరి నువ్వు నా వైపు ఇంతలా రా మధ్యలో కదా. ఇది
ఇంకొంచెం ఇది థ్యాంక్స్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నకి, సార్కి. సో దీనిలో మంచి క్యాడర్ అన్న శకలంగా అన్నతోటి, అన్న సార్ శకలగా అన్నతోటి, శకలక శంకర్ అన్నతోటి ఫస్ట్ రోజు ఫస్ట్ వచ్చాడు 1 more అన్నాడు. 1 more అంటే ఏమన్నా నన్ను ఒకసారి నువ్వు ఆ సేమ్ చేసేటట్టయితే 1 more ఎందుకులే, కొంచెం లేదు. సో అన్న వాళ్ళతో నేను చేసిన ముగ్గురు అన్న వాళ్ళతోటి. సో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శివన్నకి, అన్న సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మైక్ ఎవరికి ఇద్దాం యాదవ్ గారు? తెలీదా పక్కకి? ఓకే, ఇప్పుడు చోటాకి ప్రసాద్ గారికి ఇద్దాం మైక్ ఇప్పుడు. యాక్చువల్లీ మాది ఫస్ట్ మా హాఫ్ సెంచరీ పిఎన్ అంజలి గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. ఈవిడ ఈ సినిమా తర్వాత ఇంకో 1.5 కొట్టుకుని డబుల్ సెంచరీ కొట్టేస్తారు, నో డౌట్. అండ్ మా కోనా గారికి ట్రైలర్ హ్యాండిల్ వేసాం కదా, ఇది కోనా వెంకట గీతాంజలి, ప్యూర్లీ కోనా వెంకట గారు ఈ సినిమాతో మిమ్మల్ని ఎన్నిసార్లు భయపెట్టాలి, ఎన్నిసార్లు నవ్వించాలని దానికోసం పడ్డ తపన, ఆయన చేసిన స్టంట్లు ఇవన్నీ మాకు, నేను లైవ్లో చూసిన ఆ ప్రూఫ్ నేనే. అండ్ మా శివాకి మా డెబ్యూ డలింగ్ అదిరిపోయింది. అండ్ నీకు కూడా అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ మా టీం అందరికీ, అంటే మేమందరం ఒకటే టీం అండి, గీతాంజలి మళ్ళీ వచ్చిందనే టీం పేరు ఎవరి నుంచి చెప్పుకోకపోయినా మా అందరికీ ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇది 11th అప్రూవ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ లక్కరాజు గారు మాట్లాడతారు ఇప్పుడు, మ్యూజిక్ డైరెక్టర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇట్ ఈస్ డబుల్ ద ఫన్, డబుల్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ డబుల్ ద హారర్. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి దాని మీద చాలా కష్టపడ్డాము, సౌండ్ డిజైన్ ఎవ్రీథింగ్. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ సాంగ్స్ కూడా 2-3 రిలీజ్ అయినాయండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సాంగ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ స్పెషల్ సాంగ్, అంజలి గారి 50th ఫిలిం అని, వీ డిడ్ ఎ స్పెషల్ సాంగ్, అది కూడా రిలీజ్ అవుతుంది తొందరలో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కావేరి మాట్లాడుతుంది. ఓయ్ ఆగండి, భయపెట్టేస్తారా ఏంటి? హలో, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైక్ ఇస్తే ఇంకా అరుస్తారు వాళ్ళు. మీరు ట్రైలర్లో చూసిన ఆ పిల్ల దెయ్యం ఈ అమ్మాయి చూడండి, అక్కడ దెయ్యం. నువ్వు చూడగానే కదరే అని అన్నావు, చూసుకో మరి. అరే చిన్నది ఇప్పుడే స్టార్ట్ అయింది పిల్ల, మీరు ఎప్పుడే భయపెట్టకండి రా, చాలా టైం ఉంది ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోనా సార్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే శివ సార్కి చాలా చాలా థ్యాంక్స్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మోహినిగా. అలాగే అంజలి మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 50th మూవీ. అండ్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరన్నా మిస్ చేసి ఉంటే సారీ, బట్ థ్యాంక్ యూ. లేదు అంటే చాలా సెట్కి ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి వెళ్ళాలి, అన్ని చూసి బాగా నేర్చుకో. థ్యాంక్ యూ సో మచ్ కావేరి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ శివ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, రండి. ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? థ్యాంక్ యూ. సో సినిమా ఇంతకన్నా బెటర్గా ఉంటుందని ఫస్ట్ ఇక్కడ వచ్చిన ప్రెస్, ప్రింట్ మీడియా అందరు ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాము, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాట్స్ టు అంజలి గారు ఫర్ 50th ఫిలిం. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడైతే ఒక చిన్న విషయం చెప్పాలి. డివి దానే గారు, శివ నిర్వాణ, కోనా గారు, నేను కలిసి నిన్నుకోరిలో పనిచేశాం. నేను నిన్నుకోరిలో సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను, బ్రేకప్ సాంగ్ అని. బ్రేకప్ ఆ సాంగ్ యూఎస్లో చేసాం. ఆ ప్రొడ్యూసర్ గారు దానయ్య గారు. సో నిన్నుకోరి pretty మచ్ రీయూనియన్ ఇది. థ్యాంక్ యూ శివ, నిర్వాణ గారు, థ్యాంక్ యూ దానయ్య గారు, థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, అఫ్ కోర్స్ సీరన్న, రాజేష్, శంకర్, యాదమరాజు, కావేరి, అందరూ లేని క్యాస్ట్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. April 11th రిలీజ్, మీరు అందరూ చూసి తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కోనా సార్కి హార్ట్ఫెల్ థ్యాంక్స్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. రవణ గురించి మర్చిపోయారు. థ్యాంక్ యూ రవణ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఎప్పుడు ఫోన్ చేసినా పాపం ఫోన్ చేసి అర్ధరాత్రి అన్న ఇదేంటన్నా ఇది సజెషన్, లాట్ ఆఫ్ సజెషన్స్ హీ గేవ్ మీ. మీరు అంత అర్ధరాత్రి ఎందుకు కాల్ చేస్తున్నారు? మామూలుగా కాల్ లేదు అంటే ఎప్పుడో మనకి డౌట్ అంటే ఓకే. నేను దీనికి మైకి ఇవ్వట్లేదు కోన వెంకట్ గారికి. సో మై అవర్ ఎడిటర్ చోటా బ్రో థ్యాంక్ యూ సో మచ్. పాపం రాత్రనక పగలనక కష్టపడి చేశారు. ఇంకా ప్రవీణ్ అఫ్ కోర్స్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. హారర్ ఫిల్మ్ అంటే యూ నో హౌ ద మ్యూజిక్ షుడ్ బి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. యా, వీళ్ళందరూ రాత్రి వర్క్ ఎందుకు చేస్తారంటే ఇది హారర్ సినిమా కదా, అందుకని. యా, మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు నేను. సో ఇప్పుడు అద్భుతమైన యాక్టర్, యాక్టింగ్ని షేక్ ఆడించే యాక్టర్ శకలక శంకర్ గారిని మాట్లాడవలసిందిగా. లేదండి, మీ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. కాదురా, అద్భుతమైన యాక్టర్ అంటే నేను కాదు, ఇట్లా అంటావేంది? నీ గురించే డౌట్ వచ్చినట్టుంది ఆయనకి. నిన్ను మాట్లాడమన్నారు, నువ్వే మాట్లాడ. కాదమ్మా, ఇప్పుడు నాకు సీనియర్లు మా అన్నయ్యలతో నాకు ఇచ్చేవాడు ఫస్ట్ మైక్. సీనియర్లు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో విని తెలుసుకొని నేర్చుకొని కదా నేను మాట్లాడాలి. ముందే నాకు ఇచ్చేద్దా. రెంటకి డబ్బు లేదు, అదే రెంట్కే అన్నాను. రెంటకి డబ్బు లేదు, తానానికి సబ్బు లేదు, పెనం మీద దోసు లేదు, లైఫ్ మీద ఆశ లేదు. అన్నా రాన్న ఒకసారి, నువ్వు రా అన్న. ఇది పాడిన తర్వాత ఆయన ట్యూనింగ్ రాసిపోయింది. రాన్న, ఈయన చూడడానికి బూడిద గుమ్మడికాయలాగా రౌండ్ కొంటాడు కానీ ఈయన ఇచ్చిన మాసు సాంగ్ ఉంది, అందరూ విన్నారు కదా అది. మన బతుకులన్నీ అలాంటిదే కదా, పాటకు సంబంధించిందే కదా. కానీ ఎవరు బయటికి చెప్పుకోము, నేను చెప్తున్నాను. ఏటి అన్నవా? హాస్టల్ ఫీజు అంటండి. చూడండి, వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు. ఇంకా నాకు మీ అందరం చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు చూస్తున్నట్టుగా ఉందబ్బా. 10-12 సంవత్సరాలు అయింది గీతాంజలి 1. ఇది మళ్ళీ గీతాంజలి ఏమంటే 10 ఏళ్ళు అయింది అంటే ఇంక 2 ఏళ్ళు నేను పెంచాను. అంటే ఎన్నేళ్ళైనా సరే గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా కదా. ఊ అనరాడా, ఊ అన్నాడు తమ్ముళ్ళ. ఏదేదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శకలక శంకర్ అవుద్ది, అట్నే ఉంటుంది అంటూ అట్లే ఉంటుంది ఆ సినిమా చేసి. నిజంగా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే లైఫ్ని రిస్క్ చేసాం తమ్ముడు. నిజంగా తమ్ముడు నువ్వే ఇను నిజరా ఏడాడు తిరిగాను తెలిసిన శ్మశానంలో కాపురం చేసావురా ఈ సినిమాకి మేము. తమ్ముడు అంటావా? నమ్ముతావా? నువ్వు రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు. నిజం తమ్ముడు, ఎక్కడ శ్మశానం కాదు, ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకట గారు మమ్మల్ని. నమ్మవు నువ్వా? నీకు రేపు సినిమా చూసాక నమ్మితే చూడైతే. ఊటీ శ్మశానం అయ్యో మలయాళం దెయ్యాలు అయ్యి, తెలుగు దెయ్యాలు కూడా కాదు అయ్యి. 11 చూడు నువ్వే నమ్ముతావు తమ్ముడు. నిజరా, తెలుగు దెయ్యాలతో ఏదో పడుతున్నాం సరే పోను ఓకే. మలయాళం దెయ్యాలు కేరళలో, తెలుగు రావట్లకి, మాకు మలయాళం రాదు. తమిళ ఈ నెల 11గా, ఈ నెల 11 తమ్ముడు, నెక్స్ట్ మంత్ కాదు ఈ నెల. మీరందరూ ఈ సినిమాని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం 100%. ప్లీజ్ క్లాప్స్. తన 50వ సినిమా లైఫ్లో గుర్తుండే గిఫ్ట్ ఈ సినిమాతో మీరు అందరూ ఇవ్వాలి అంజలి పాపకి, ఓకేనా? మాకు మీ అందరికీ ఒక విషయం, టైం అయిపోయిందా? అరే తమ్ముడు చెప్పేస్తాను రా.